ఫ్రెండ్స్, నేను పలవా వండుతున్న దమ్ బిర్యానీ చూడండి. ఇదిగోండి పలవా దినుసులన్నీ వేసాయి కదా. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, చికెను, మళ్ళా ఇప్పుడు కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసి కొత్తిమీర పుదీనాకు వేసి కొంచెం మగ్గనివ్వాలి. మూత పెడదాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ వస్తుంది. మూత పెడదాం. కొద్దిసేపు మగ్గుద్ది, అవన్నీ వేగిపోతాయి. ఇదిగోండి వస్తుంది. కొంచెం మంట పెడదాము, తొందరగా వేగుద్ది. నా పుట్టినరోజు సందర్భంగా బిర్యానీ వండాను ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. పుట్టినరోజు కానీ చికెన్ బిర్యానీ వండాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నా. ఒక 4 ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసా. అంటే ఇది 4గురికి సరిపోయా. ఒక 2 రంపాలు వేస్తా. అంటే పుట్టినరోజు అని చెప్పి బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. అది వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నా దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇదిగోండి బిర్యానీ 1 కేజీన్నర తెచ్చాము. ఏంటంటే దమ్ బిర్యానీను మళ్ళీ ఇదిగోండి కొబ్బరి పెరుగు చట్నీ చేద్దామని చెప్పి పెరుగు కలపడమే దీంట్లో. అంటే పులుసులాగా ఉండాలనిపిస్తుంది కదా, తింటాక ఏమి ఉండదు కదా, అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. మూత పెడదాం, ఒకసేపు మగ్గుద్ది. ఎందుకంటే మూత పెట్టే ముందు కొంచెం ఉప్పు కూడా వేద్దాము, తొందరగా ఉడుకుద్ది. అంటే పలవాలో కూడా వేసే పని, కూరలో కలిపేసాను అలా పలవాలోకి. ఎక్కువసేపు మగ్గనిద్దాం మూత పెట్టి. దీంట్లో చికెన్ ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే దమ్ బిర్యానీ కదా, చికెన్లో ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, అల్లం పేస్టు, మళ్ళీ నేను చేసుకున్న మసాలా, మళ్ళీ పలవా మసాలా దొరుకుతాయి ప్యాకెట్స్ అవి ఫ్రెండ్స్.
అవన్నీ వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కలిపాను. ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది దమ్ బిర్యానీకి. దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిన తర్వాత అంటే ఇప్పుడు డబ్బాలు ఉంటాయి కదా, అంటే గ్లాస్తో అయినా కొలుసుకుంటారు. నేను గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పోస్తున్నా, నలుగురు కాబట్టి. నలుగురు కాబట్టి 2 గ్లాసులు బియ్యం పోస్తున్నాను ఫ్రెండ్స్. ఎసరమటికి 3 గ్లాసులే పోస్తున్నాను, ఎందుకంటే ఇందాక కూరలోకి 1 గ్లాస్ పోసాను. మరీ ఎక్కువ పోసినా కూడా శుద్ధ అయిపోద్ది ఫ్రెండ్స్. మామూలుగా బిర్యానీ చేసుకోవాలంటే బాస్మతి రైస్తో 2 గ్లాసుకి వచ్చి 2 గ్లాసులు బియ్యం పోస్తాం, 2 గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా, అది గ్లాసు ముప్పావే పోయాలి, 1 పావు తక్కువే పోయాలి. అప్పుడు చెక్క పొడి పొడిగా వస్తుంది. దమ్ బిర్యానీకైనా అంతే. ఇప్పుడు 1/2 గ్లాస్ పోసాను నీళ్ళు. ఒక 1/2 గ్లాసులు పోసా ఫస్ట్, తర్వాత ఒక 1/2 గ్లాసులు పోసా, అంటే మొక్క కొంచెం ఇది అవ్వాలని. ఇదిగోండి. తర్వాత ఒక కూరకు కాబట్టి 1 గ్లాస్ పోసాను, కూర కూడా దీంట్లో దమ్ బిర్యానీ కాబట్టి. తర్వాత ఒక 3 గ్లాసులు పోస్తా, సరిపోద్ది. మాది గ్లాసున్నర ఉంది, దాంతో 2 లోటాలు పోస్తాను ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం ఎలా ఉడుకుతుందో మూత పెట్టేద్దాం, కొద్దిసేపు మగ్గుద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత నీళ్ళు ఎసరు పోసేయడమే. కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతో 2 లోటాలు పోసాను, అంటే ఇది గ్లాస్ వచ్చి గ్లాసున్నర అలా వస్తుంది. ఉడికిన తర్వాత ఇక రైస్ వేసేయడమే. నెక్స్ట్ పెరుగు చారు చేసుకుంటా. కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా, ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది వేస్తున్నా. ఇందాక కూరలో వాటిలో వేసాను కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి బాగా మరిగనిచ్చి అప్పుడు మళ్ళీ మూత పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు పొంగిపోద్ది, అలా ఉంచాలి. ఇదిగోండి, ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు రైస్ పోసుకోవాలి.
రైస్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బియ్యం వేస్తాను. ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత ఇదిగోండి బియ్యం. సగం ఉడికిన తర్వాత ఇక మూత పెట్టేయడమే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎసరు మరిగిన తర్వాత బియ్యం వేసాను 2 గ్లాసులు. ఇప్పుడు కొద్దిసేపు మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మూత పెట్టేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా చాలా వరకు ఉడికిపోయింది. ఇదిగోండి, అవును కదా. కూసేపు అయిన తర్వాత ఇక మూత పెడదాం, మగ్గుద్ది. ఇప్పుడు పెడితే పొంగిపోద్ది, అందుకని కొంచెం ఆగాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఉడికిపోయింది, ఇంకా కొంచెం ఉడకాలి. ఇక దమ్ కాబట్టి ఇదిగోండి మూత పెట్టేసి ఈ బరువు పెట్టేసా. అలాగే ఇంకోటిది కూడా పెడుతున్నా ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా పెడుతున్నా. అంటే ఇది బరువు ఉండాలి, ఎంత బరువు ఉంటే అంత మంచిది. ఆవిరి బయటికి రాకూడదు ఎక్కువ. ఇదిగోండి ఆవిరి బయటికి రావట్లేదు, చూసారా. కొంచెం సన్నసాగి మీద పెట్టి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు తీసుకున్నాం, మరి చూద్దాం మరి ఈసారి ఎలా వచ్చిందో. ఎప్పుడు పొడిగా వచ్చేది. చూద్దాం ఫ్రెండ్స్. వావ్, అంటే కొంచెం సూపర్ ఉంది ఫ్రెండ్స్, చూసారా. ఇదిగోండి ముక్క ఉడికింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.